కుదురా మీరు చెప్పిన తర్వాత జరిగిందంతా ఆలోచిస్తుంటే నిజంగా అంత మాయలాగే ఉంది. ఏ రోజు అమృతని పల్లెత్తి మాటనని నేను అమృతని నిందించడం ఏంటి? వాట్? తొక్కుడు బిళ్ళ? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అసలు నీకు నా మీద నమ్మకం లేకనే కదా భయపడిపోతున్నావు? మీ ఇద్దరిలో ఎవరు నిలబడతారో నిలబడండి. నాకంటుతూ రివాల్వర్ ఏం చేయకుండా అద్దంలో చూస్తూ వెనుక నుంచి మీ తలపైన పెట్టిన పండుని కాల్చి ముక్కలు చేసి మేడం, ఇలాంటి విషయాల్లో మా కీర్తికి చాలా ధైర్యం ఎక్కువ. అవును మేడం, కీర్తి చాలా ధైర్యశాలి. అయితే కీర్తి తలపైన పెడదాం. కీర్తి, నువ్వు అటెన్షన్లో ఉండు. బోసు. ఒరే, ఇద్దరు కలిసి నన్ను ఇరికించారు కదరా. కీర్తి, కదులుతో నీ పుచ్చ పగిలిపోద్ది. కదులుకో. ఆహా, నా పెళ్ళానికిదే అగ్ని పరీక్ష. ఉసే కీర్తి, నువ్వు చేసిన పాపాలు ఈ రోజుతో నీతో పాటు అన్నీ పోతాయే. కీర్తి రెడీ. ఫైవ్ 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 ఫోర్ ఫోర్ ఫోర్. ఊరి నాయన, ఈ బోసుగాడు ఎప్పటికీ చెప్తూనే ఉన్నాడు అమృత ఏదో మాయ చేస్తుందని. నేనే వాడి మాట వినిచేస్తేగా. 3 3 3 3 3 3. నా తెల్ల మొహంలో చుక్క వాటర్ లేదు. 2 2 2 2. మేడం, ఈ టెన్షన్తోనే నా పిల్లం చచ్చేలా ఉంది. ఆ ట్రిగ్గర్ ఏదో త్వరగా నొక్కేయండి మేడం. One. అమ్మయ్యా, నా తలుంది, నా తలుంది అమృత మేడం. నేను బతికే ఉన్నాను. ఆహా, ఏం నైపుణ్యం, ఏం నైపుణ్యం. నీలో ఇంత టాలెంట్ దాగుందని నాకు తెలీదు మేడం. మేడం, ఇప్పుడు నా తలపైన రేగి పండే కాదు, గురివింద కించపెట్టి ట్రై చేసినా నేను ధైర్యంగా నిలబడతాను. నో కీర్తి, ఈ ఆట ఇప్పుడు నాకు బోర్ కొట్టింది. కొత్తగా ఏదైనా ఆట ఉంటే చెప్పు, ట్రై చేద్దాం. అమృత, ఇది మళ్ళీ వచ్చిందేంటి చెప్పమా? మేడం, కొత్తగా ఏదైనా ఆట ఉంటే చెప్పమన్నారుగా. అదిగో మీరు ఆడుకోవడానికి ఎదురుగా శర్వాణి నిలబడి ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే దాన్నొక ఆట ఆడుకుందాం మేడం. అమృత, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను.
ప్లీజ్ దయచేసి నీతో మాట్లాడడానికి నాకొక 5 minutes టైం ఇవ్వు. కీర్తి, ఈ శాల్తీ అంటే దీనంగా మొహం పెట్టి అదేదో అడుక్కుంటున్నట్టుగా అలా నిలబడింది. పాపం అడుక్కోడానికే వచ్చిందేమో మేడం. రే బోస్కా, మీ శర్వాణి మేడం వచ్చింది. జేబులో చిల్లర పైసలు ఏమైనా ఉంటే ఇచ్చి పంపించు. అర్థం చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవు. ఎందుకంటే ఇదంతా ఒక మాయని మీకు తెలియదు. అమృత, కొయిదర్ అంతా చెప్పారు. నువ్విప్పుడు ప్రమాదంలో ఉన్నావు. పైగా నీ చుట్టిప్పుడు కొన్ని దుష్టశక్తులు తిరుగుతున్నాయంట. వెంటనే నిన్నిప్పుడు గుడికి తీసుకెళ్లి పూజలు జరిపించాలి. ప్లీజ్ పదమృత. కోయిదొరా? కీర్తి, కొత్తగా ఈ కోయిదొర క్యారెక్టర్ ఎవరు? ఏమో మేడం, ఈ శర్వాణి పూటకో పురాణం చెప్తూనే ఉంటుంది. మీరే వింటున్నారు కదా. మీ చుట్టూ దుష్టశక్తులంట. ఈవిడగారు మిమ్మల్ని గుడికి తీసుకెళ్తారంట. అమృత ప్లీజ్, నువ్వు ఒక్కసారి నాతో పాటురా. కొయిదరు చెప్పినట్టు పూజ జరిపిద్దాం. ఏ పాగల్, నీకేమైనా దిమాగ్ గిట్ల పాడైందా? కొత్తగా డివోషనల్ యాంగిల్ ఏంటి? అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను. నేను లాస్ట్ టైం తలెత్తుకోకుండా ఇన్సల్ట్ చేశాను కదా. నీ స్టేషన్లోనే ఈ కీర్తితో చిటికలు కూడా వేయించాను కదా. అయినా ఇవన్నీ మర్చిపోయి అమృత అంటూ వచ్చావు. అసలు ఇక పౌరుషమే లేదా? అమృత, ఇప్పుడు నువ్వేం మాట్లాడినా నాకు ఆవేశం తెప్పించదు. మనం విడిపోయామనుకోవడం, నువ్వు నన్ను దూరం చేసుకోవాలని అనుకోవడం అంతా ఒక మాయ. కోయిదేర మన ముగ్గురం కలిసిపోతామని చెప్పారు. ఎప్పటికైనా అమృత, శర్వాణి, రేణుకలు కలిసిపోతారు. అమృత, అదే జరిగితే నేనెట్టి పరిస్థితుల్లో గెలవలేను. నేనుండగా మీ ముగ్గురు ఫ్రెండ్స్ని కలవనివ్వను. అమృత ప్లీజ్, జరిగిందంతా మర్చిపో. నా మాట విని నాతో పాటు బయలుదేరు. ఏయ్, దిమాగ్ దిమాగ్ పనిచేయట్లేదా నీకు? ఆహా, ఆట ఇప్పుడే మొదలైందే శర్వాణి. ఎన్నిసార్లు చెప్పాలి ఈ అమృత నీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయదని? చెప్పాల్సిందంతా నీకు ఆ రోజు చెప్పాను కదా. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చావు. మేనర్స్ లేదా నీకు? అమృత, నన్ను ఏదైనా అనే అధికారం ఒక స్నేహితురాలుగా నీకెప్పటికీ ఉంటుంది. ఈ శర్వాణి నీ మనిషి. నువ్వు నన్ను ఏదైనా అను, నేను పెద్దగా పట్టించుకోను. కానీ నువ్వు మాత్రం నాతో పాటు గుడికి రావాలి. ప్లీజ్ అమృత. బాబోయ్, దీని ఓవర్ పర్ఫార్మెన్స్ చూడలేక చేస్తున్నాను. ఏ శర్వాణి, నేను బ్రతుకుండగా అమృత, శర్వాణి, రేణుకలు కలిసిపోవడం ఇంపాసిబుల్.
ఇంకా నువ్విక్కడే ఉండి అమృత అమృత అని దొంగేడుపులు ఏడిస్తే మెడ పట్టుకుని గెంటాల్సి వస్తుంది. 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 అమృత, Get out! Get out! Get out! Get out! Get out! Get out! పానీ పాట లేనట్టు ఎప్పుడు చూడు అమృత అమృత అని ఏడుపొకటి. ఆ రేణుకని కదిపించిన ఏడిపే, నిన్ను కదిపించిన ఏడిపే. కీర్తి, ఈ ఏడు మొహాలు చూడలేక చేస్తున్నాను. ఇక్కడి నుంచి దీన్ని గెంటేసే. ఓయ్ పోలీస్, వెళ్తావా మెడబొట్టి గెంటమంటావా? కీర్తి, అమృత మేడం మెడపట్టి గెంటేయమని చెప్పింది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నా? ఐఎమ్ సారీ అమృత. చెప్పింది చాలు, బయలుదేరు. శర్వాణి, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? మనం అమృతని దూరం చేసుకొని చాలా తప్పు చేశాం రేణు. అదేంటి శర్వాణి, ఏదైనా జరిగిందా? నాకు టెన్షన్గా ఉంది. ఏంటో చెప్పు శర్వాణి. రేణు, ఎవరైనా ఎదుటి వ్యక్తి తిడితే కోపం వస్తుంది. మరి నన్ను అమృత తిడితే నాకు కన్నీళ్ళొస్తున్నాయి. అంటే దీని అర్థమేంటి రేణు? శర్వాణి, నిన్ను అమృత తిట్టడమేంటి? ముందు నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వు రేణు. అమృత తిడితే నాకు కోపం రావడం లేదు, కన్నీళ్ళెందుకు వస్తున్నాయి? మన బంధం అలాంటిది శర్వాణి. గతంలో నా జీవితం వికాస్ చేతిలో బలైపోతుందని నన్ను కాపాడడం కోసం అమృత తన జీవితాన్ని పణంగా పెట్టి నన్ను కాపాడాలని ట్రై చేసింది. నువ్వు ప్రాణాలకి తెగించి అమృత కోసం వికాస్ చేతిలో కత్తిపోట్లు దిగినా అవన్నీ భరించి అమృతని కాపాడాలని కోరుకున్నావు. మనం ఒకరి కోసం ఒకరు ఏం చేసినా ఏదో ఆశించి కాదు కదా శర్వాణి. నిజాయితీగా ఒకరి కోసం ఒకరం బతికాం. మన మధ్య ఉన్న స్నేహం నిప్పులా మలినం లేనిది. ఇంత బాండింగ్ మనలో ఉంది కాబట్టి మనం అమృతను తిట్టినప్పుడు తను కన్నీళ్లు కార్చింది తప్ప
మన పైన కన్నెర్ర చేయలేదు. ఇప్పుడు నీకైనా రేపు నాకైనా కన్నీళ్ళు వస్తాయి తప్ప కోపం రాదు శర్వాణి. మనమేంటో మన ఫ్రెండ్షిప్ ఏంటో మనం ఇన్నాళ్ళకి తెలుసుకున్నాం. అసలు మనం ఎప్పుడు విడిపోలేదే. మనం ముగ్గురం కలిసే ఉన్నాం. అదేలా శర్వాణి, అమృత వచ్చినప్పుడు మనం దూరం చేసుకున్నాం. ఇప్పుడు నువ్వెళ్తే అమృత మనల్ని దూరం పెట్టిందని నువ్వే చెప్పావు కదా. సరే రేణు, నేను బాగా టైర్డ్ అయి ఉన్నాను, పడుకుంటానే. అదేంటి శర్వాణి, నీకోసం అక్షర నేను ఫోన్ చేయకుండా వెయిట్ చేస్తుంటే. ప్లీజ్ రేణు, నాకు కొంచెం అనీజీగా ఉంది. మీరు వెళ్ళి భోన్ చేసి పడుకోండి. నువ్వెందుకు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. డ్రెస్ తీసుకో. గుడ్ నైట్ శర్వాణి. అమృత కూడా చాలా ప్రమాదంలో. నేను చెప్పినట్టుగా పూజలు జరిపించి స్వామి సన్నిధిలో నిద్ర చేస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మా అమృతని కాపాడుకుంటాను. పెడతానే, నువ్వు ఇలా కూర్చోడం మేడం చూసిందంటే నిన్ను నిద్రనే కాల్చిపారేస్తుంది. నా మాట విని అక్కడి నుంచి లేవే. దొరి బోసు మొగుడా, ఎవరిని చూసినా పోసేసుకుంటావా? నువ్వేం మగడిదిరా? అమృత మేడంకి నేను నమ్మిన బంటుని. కోపం వచ్చినప్పుడు తప్ప నేనిలా కూర్చున్నప్పుడు పెద్దగా పట్టించుకోదురా. సరే, ఇదిగో ఈ మ్యాగజైన్లో మంచి నగలు వేశారు చూడు. ఈ నగల్ని అమృత మేడంతో కొనిపించుకుంటే ఎలా ఉంటుందంటావు? ఇదెలా ఉందో చూసి చెప్పు.
చెప్పానే ఇలా సోఫాలో కూర్చోవద్దని? నీకు మాటలతో చెప్తే అర్థం అవ్వదా? నిన్ను ఏమిటి మేడం వెతుకుతున్నారు? ఓహో, కర్ర కోసమా? ఉండండి మేడం, నేను ఇప్పుడే తీసుకొస్తా. ఐఎమ్ సారీ అమృత, ఇక నాకు వేరే మార్గం లేదు. శర్వాణి, నాకు రివాల్వర్ ఏం చేస్తావా?